హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే అయితే లేచాను. నాకు లెగంగానే మొక్కలు చూడాలంటే చాలా ఇష్టము. నేనైతే ఇక్కడ 50 రూపీస్ టబ్లోని కాకరపాదులు అంటే బయట నుంచి కూరగాయలు తెచ్చినప్పుడు కాకరకాయలు ఆ సీడ్స్ అయితే దీంట్లో వేసాను. అవి చక్కగా జర్మినేట్ అయ్యి నాకు పాత అయితే మొలిసిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాగా ఈ పాదు నాకు ఎన్ని కాకరకాయలని ఇచ్చిందన్నది నాకు సంతోషంగా ఉంది. ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫస్ట్ ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను ఈ పాదు దగ్గరికి వెళ్ళి అవి చూస్తూ ఉంటానండి. చూడండి చక్కగా బుల్లి కాకరకాయలు అయితే నాకు హార్వెస్టింగ్కి అయితే వచ్చాయి. దీంతో మంచి కర్రీ అయితే నేను చేసి చూపిస్తాను. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు. చిన్నప్పుడు మా మమ్మీ చేసేటప్పుడు కాకరకాయ తినాలి అంటే మా అక్కకి అసలు ఇష్టం ఉండేది కాదు. తనే ఏడ్ చేసేది కాకరకాయ కూర నాకు వద్దు అని. నాకు ఇష్టమైన కూడా ఆ పాప ఏడుస్తుందని ఆమెను చూసి నేను ఏడ్చేదాన్ని. అప్పుడప్పుడు నేను కాకరకాయ కర్రీ ఎప్పుడు చేసినా కూడా నాకు ఆ జ్ఞాపకం అనేది గుర్తొస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది చిన్నప్పుడు నేను ఎలా చేశానా అని. నాకైతే చక్కగా కాకరకాయలు కూడా వచ్చాయి. చూడండి ఎంత ఆనందంగా ఉందో ఈ పాదును చూస్తూ ఉంటే. అదే కాకుండా నేను గోడ అవతల కూడా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో కూడా సీడ్స్ అనేది మా హస్బెండ్ వేశారు. దాంతోపాటు నేను నేతి బీర సీడ్స్ కూడా వేసానండి. చక్కగా మంచిగా అన్నీ వేసినవన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి. ఆ పాదులన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి, పైకి అల్లుకుంటూ వచ్చేస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నాకు ఫీమేల్ ఫ్లవర్స్ 2 వచ్చాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉంది, ఎల్లో కలర్. దీని విషయంలో కూడా నేను చిన్ననాటి జ్ఞాపకం ఒకటి ఉంది. పొద్దున ఇంటి దగ్గర లేచేటప్పుడు అప్పుడు తెడక అంటే కంచెలేనండి, ఇంటికి సరిహద్దులు అవే కట్టేవాళ్ళు. ఆ కంచె నిండా కూడా ఈ పాదాలు కొని పొద్దున్నే లెగంగానే ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూస్తే ఎంత మనసుకి పీస్ఫుల్గా ఉండేదో దాని జ్ఞాపకం వస్తుంది నాకు. అయితే ఇక్కడ ఈ ఫిమేల్ ఫ్లవర్స్కి నేను మేల్ ఫ్లవర్ తీసుకొని పాలినేషన్ చేస్తున్నాను. ఎందుకంటే పాలినేషన్ అవ్వకపోతే పిందెలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఏ పిందె కూడా వేస్ట్ కాకూడదని నేను పాలినేషన్ చేస్తున్నాను. ఇలా పాలినేషన్ చేస్తే చక్కగా పాలినేషన్ అయ్యి మనకి కాయ రూపంగా మారుతుంది. నేతి బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.